అంటే రేపు పొద్దున ఇటు టికెట్ రాకపోతే కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ అటు తిరిగినా కూడా టికెట్ వచ్చే విధంగా ఉన్నదా లేకపోతే అంతే కదా అది మన తెలంగాణ అదే అంటాం అట్లా ఉండరా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట మాట్లాడే వార్త కథనం వచ్చిందని మీరు గమనించండి ఇక్కడ అంటే ఏం మాట్లాడతారంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కేసీఆర్ని ఏమనంటే అందరు కారణం అవుతారు కేటీఆర్ని ఏమైనా ఇక వాళ్ళ చుట్టూ ఉన్న ఇక ఇక ఏమంటాం కానీ ఇక వాళ్ళ రాజు అయితే వాళ్ళ బట్టలు అంటాం కదా అందరూ ఒక్కసారి ఆ కారణమై అందరూ విరుచుకోబడతారు ఇవాళ బాలకృష్ణ కూడా అందరూ మాట్లాడతారు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనీసం ఎమ్మెల్యేల దగ్గర నుంచి స్పందన కరువైంది మంత్రుల దగ్గర నుంచి స్పందన కరువైంది సపోర్ట్ ఇవ్వాలి కదా కంపల్సరీ సహచార మంత్రి ముఖ్యమంత్రి గారు సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందా అదే కదా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా అదే అక్కడ ఇదే కనబడుతుంది ప్రజలలో ఇప్పటికి కూడా ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి అని అధికారం ఇచ్చిళ్ళు వాస్తవానికి అదే నిజం ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మరి తిడితే కనీసం గట్టిగా ప్రెస్ మీట్ 10 మంది కూర్చొని ఏం మాట్లాడుతానో పాయింట్ మీరు చేసేది గిది అని చెప్పి గట్టిగా మాట్లాడే వాళ్ళు కనబడతలేరు కదా మీరు గమనించవచ్చు అనే కదా ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు వచ్చిన తర్వాత కొంచెం ఈ మధ్యలో ప్రెస్ మీట్లు ఎక్కువ అవుతాయి చెప్పండి చెప్తాను ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ ఈ దేశానికి వీళ్ళే రాజులు ఇక్కడ ఢిల్లీ అనే ఇక్కడ ఒక రాజు ఉంటాడు ఢిల్లీలో ఇక్కడ ఏం చెప్పినా ఇక్కడ అట్నే అంటే వీళ్ళందరూ మేము ఒకటే కాకపోతే కొంచెం గ్రేడ్ 1లో ఉన్నాడు మేము గ్రేడ్ 2లో ఉన్నాం అదృష్టం కలిసి వచ్చి గ్రేడ్ 1 గ్రేడ్ 2లో మేము కూడా గ్రేడ్ 1 పోతాం అనుకుంటారు మేము కూడా గ్రేడ్ 1 కాకపోతే బై మిస్టేక్ ఆయనకు లక్కీ లాటరీ తగిలింది తప్ప ఏం లేదు ఇక్కడ మేము అందరం అయితే వాళ్ళు అదే అనుకుంటారు అదే ఆయనకు ఒక లక్కీ లాటరీ తగిలింది తప్ప అక్కడ ఏం లేదు లేకపోతే నేను సీఎం క్యాండిడేట్ని తప్ప ఇక్కడ ఏమీ లేదనే భావన తప్ప ఇక్కడ ఏముండదు ఇక్కడ ఏంటంటే అందరూ మేమే మమ్మల్ని మా వాళ్ళ ఒక్కరిని తిడితే మేము ఊకోము మరే